జగిత్యాల పట్టణంలోని ఫిల్టర్ బెడ్లను మంగళవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పిసిసి సభ్యులు గిరినాగభూషణం, మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ తదితరులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య, కౌన్సిలర్ నక్క జీవన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టి అందించుకొని తాగునీటి ఎద్దడి రాకుండా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుండి కూడా జగిత్యాల మున్సిపాలిటీ, నేను పర్హాప్స్ ఇట్స్ ఓన్లీ ది మున్సిపాలిటీ, ప్రతిరోజు డ్రింకింగ్ వాటర్ సప్లై చేయగలిగేటువంటి ఒక అంటే చేసినటువంటి మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ అని చెప్పక తప్పదంటారు. అన్ఫార్చునేట్లీ మనకు ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువతోని మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే ధర్మసముద్రం ఉందో దాన్ని లింక్ చేయడం జరిగింది, అనుసంధానం చేయడం జరిగింది. దాంతో మనకు త్రూఅవుట్ ది ఇయర్ ఎప్పుడు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడ్డా కానీ మనం ప్రత్యేకంగా ఏదో ఎస్ఆర్ఎస్పీకి వెళ్ళి కాకతీయ కెనాల్ ద్వారా నీటి విడుదల చేయించుకొని మన ధర్మ సముద్రాన్ని తెచ్చుకొని డ్రింకింగ్ వాటర్ మాత్రం సప్లై ప్రాబ్లం ఇప్పుడు చూసుకోవడం జరిగింది. అంటే నేను దాదాపు ఇప్పుడు 30-40 ఇయర్స్ అవుతుంది ప్రజా జీవితంలోకి వచ్చి నేను అప్పటికెళ్ళి గమనిస్తున్నా. జగిత్యాల ఈజ్ ఓన్లీ ది మున్సిపాలిటీ. ఇక్కడ ఏదైతే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఇక్కడ ఉండేటువంటి ఒక ఫిల్టర్ బెడ్ ప్యూరిఫికేషన్ కెపాసిటీ 11 MLD ఇది ఉన్నట్టుండే బాబు. ఈ 11 MLD సరిపోవటం లేదని చెప్పని అప్పుడు నగర బాట వచ్చినప్పుడు అయితే ప్రత్యేకంగా ధరూర్ క్యాంప్లో ఇంకొక 12 MLD ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసుకునే నిధులు మంజూరు పొందినాం. ఆ 12 MLDతో పాటుగా ఇంకో 3 ఓవర్హెడ్ ట్యాంకులు అంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇవన్నీ కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఏదైతే కార్యరూపం దాల్చడంతో ఇప్పుడు భగీరథ సప్లై కూడా ఏమవుతుంది బాబు అని చెప్పంటే అది మనకి కేవలం 20-30 కిలోమీటర్ల ప్రవాహం వరకే క్లోరినేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఒకసారి 20-30 కిలోమీటర్ల కంటే అదనంగా వాటర్ ఫ్లో ప్రవాహం జరిగినట్టయితే క్లోరినేషన్ విల్ బికమ్ 0. కాబట్టి మనకి ఇక్కడ గ్యాస్ క్లోరినేషన్ ఫెసిలిటీ ఉంది. మన ఇక్కడ ఈ మన మున్సిపాలిటీకి ఈ వాటర్ సప్లై స్కీమ్కి మనం భగీరథ నీరు ఏదైతే వస్తుందో ఇక్కడ రాగానే సంపలు దాన్ని బట్టి గ్యాస్ క్లోరినేషన్ చేస్తాం. గ్యాస్ క్లోరినేషన్ చేసి మనకు డ్రింకింగ్ వాటర్ వినియోగదారులకు సరఫరా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ భగీరథ నీరు మనకు 100% సరిపోవటం లేదు. వాస్తవం చెప్పాలంటే మనకు సరిపోయేంత నీరు భగీరథ ద్వారా పొందలేకపోతున్నాం జగిత్యాల మున్సిపాలిటీ. అంటే ఆల్మోస్ట్ 50% భగీరథతో సప్లై చేయగలిగితే 50% ఇప్పటికి కూడా ఏదైతుందో మన సెల్ఫ్ ప్యూరిఫికేషన్ సోర్స్తో మనం చేస్తున్నాం మున్సిపాలిటీ. ఇప్పుడు ఆ సెల్ఫ్ ప్యూరిఫికేషన్ సోర్స్ ఏదైతుందో మనం అప్పుడు 2004-09 మధ్యకాలంలో రాజశేఖర్ రెడ్డి గారు నగర బాటలు ఇక్కడికి జగిత్యాలకు వచ్చిన సందర్భంగా అయితే మంజూరు పొందినామో ఇప్పుడు ఆ 12 MLD ఒకటి పూర్తి స్థాయి లోపల ఆపరేట్ చేయడం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న 11 MLDలు ఏదైతుందో 7 MLD వినియోగం అవుతుంది. 4 MLD ఏదైతే కొంత స్టక్ అయిందంట, దాన్ని మరమ్మతుల కొరకు కూడా నిధులు మంజూరు చేసిండ్రు. అది కూడా రిపేర్ కాబోతుంది. ఇప్పుడు సమ్మర్ క్రూషియల్ కాబట్టి ఏదైతుందో అంటే ఇవాళ మా విజిట్కు ప్రత్యేకంగా ఏంటంటే వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఎటువంటి ఒక నీటి సరఫరాకు ఇబ్బంది ఎదురు కావద్దనే ఒక భావనతోని ఇప్పుడు ఇక్కడ విజిట్ రావడం జరిగింది. ఈ ధర్మ సముద్రం స్టోరేజ్ ఏదైతుందో మనం 935 ఫీట్ ఉంది. 935 ఫీట్ ఉంది ఫుల్ లెవెల్. 935 దాన్ని ఎప్పటికప్పుడు ప్రతిసారి ఫుల్ పెట్టుకునే ప్రయత్నం చేస్తుండ్రు. ఇప్పుడు కూడా 934 ఉంది. మనకు చివరికి March 31 లాస్ట్ వెట్టింగ్ వచ్చే విధంగా షెడ్యూల్ నిర్ణయం చేయడం జరిగింది. అంటే మనం March 31 వరకు ఏదైతుందో ఈ 935 సీ లెవెల్ కింద మనం మెయింటైన్ చేసుకున్నట్టయితే అది సాధారణంగా గతంలో 2 మాసాలు వస్తున్నాయి. ఇప్పుడు భగీరథ కూడా దానికి సప్లిమెంట్ చేస్తున్నది కాబట్టి ఒక 3 మాసాల గంట దాన్ని మనం కాపాడుకోగలిగినట్టయితే మీకు ఏప్రిల్, మే, జూన్ వరకు నీటి ఎద్దలు కూడా చూసుకోవచ్చు. సరే మధ్యలో ఏదైనా ఇబ్బంది ఎదురైనా కానీ మనం ప్రత్యేకంగా ఎస్ఆర్ఎస్పీలో ఉన్నటువంటి ఒక స్టోరేజ్కి వెళ్ళి అంటే అందులోకి వెళ్ళి నీరు విడుదల చేసుకునే అవకాశం ఉంది. గతంలో చేసుకున్నాం కూడా చెప్పంటున్నాను నేను. ఈవెన్ 2004లో ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇమీడియట్గా ఇక్కడ ఈ నిల్వ సామర్థ్యం తగ్గిపోయి నీటి ఎద్దడి ఏర్పడుతున్నట్టు పరిస్థితుల్లో ప్రత్యేకంగా విడుదల చేసుకున్నాం. ఎస్ఆర్ఎస్పీ డెడ్ స్టోరేజ్ కూడా తీసుకోమని చెప్పంటారు. కాబట్టి ఇవాళ జగిత్యాల ఇంకొకటి ఫెసిలిటీ ఏంటంటే సరే ఇప్పుడు
భగీరథ కింద ఎవరు అప్లైస్ అందరికి కనెక్షన్ ఇవ్వాలని చెప్పని గత ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కనెక్షన్ విత్ మెటీరియల్ 200 రూపీస్కి ఏదైతే ఉందో విత్ మెటీరియల్తో మనం కనెక్షన్ ఇచ్చే విధంగా జగిత్యాల మున్సిపాలిటీ ఎంపిక చేసుకొని మనం అప్పుడే ఏదైతే ఉందో సాచ్యురేషన్ ప్రాతిపదికన త్రాగునీటికి ఏదైతే ఉందో ఏ వినియోగదారుడు కూడా ఇబ్బంది పడకుండా మీరు అప్లై చేసుకోండి. ఇంటి నెంబర్ ఉండాలి, గృహ వినియోగం దానిలో నివాసితమై ఉండాలి, నీటి సరఫరా చేయడం ఏదైతే ప్రభుత్వ బాధ్యత భావించి చేయడం జరిగిందని చెప్పండి. ఇప్పుడు అమ్మాయి కొత్తగా బాధ్యతలు చేపట్టింది కాబట్టి సో దట్ నాకున్నటువంటి ఒక అనుభవంతో అమ్మాయి కొద్ది గైడెన్స్ గుండి తోడ్పడాలని ఒక భావనతో రావడం జరిగింది. ఇప్పుడు నాకే మరి భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఒక బాధ్యతలు పొందబోతున్నా చెప్పలేను, కానీ ఉన్న పరిస్థితుల్లో జగిత్యాలకైతే ఏ పరిస్థితి లోపల సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలనేటువంటి ఒక భావన తలంపుతోనే ఇప్పుడు ప్రధానంగా మన మున్సిపాలిటీ కావాల్సింది డ్రింకింగ్ వాటర్ నెంబర్ 1, శానిటేషన్, ఎలక్ట్రిసిటీ. ఈ 3 గట్ట మనం సరిగ్గా చూసుకున్నట్టయితే మీకు భవిష్యత్తులో ఏ విధమైనటువంటి సమస్యలు ఈ 3 ప్రధానం. తదుపరి ఏదైతుందో ఇతరత్ర మెరుగైన సౌకర్యాలు